దేవీ భాగవతం. నైమిసారణ్యంలో ఉండే మునులకు సూతుడు తాను వ్యాసుడి ద్వారా విన్న అనేక పురాణాలు చెప్పాడు. ఏదో సందర్భంలో సూతుడు సౌనకాది మునులతో దేవీ భాగవతం అనే పురాణం ఒకటి ఉన్నట్టు అని అన్నాడు. ఒకనాడు సౌనకుడు సూతుడికి ఆ విషయానికి జ్ఞాపకం చేసి ఆ భాగవత పురాణం చెప్పమని కోరాడు. సూతుడు సరేనని మునులకు దేవీ భాగవతం చెప్పి వినిపించాడు. సూతుడు ఆదిశక్తిని గురించి ఇలా చెప్పాడు. ఆమె మహాశక్తి. ఆమెయే విద్య. అన్ని లోకాలు ఆమెనే ఆశ్రయించి ఉన్నాయి. సృష్టి స్థితిలయాలను కలిగించేది నిజంగా ఆదిశక్తే. ఆమె ప్రేరణ ద్వారా త్రిమూర్తులు ఆ విధులు నిర్వర్తిస్తారు. బ్రహ్మ విష్ణు నాభి నుంచి పుట్టాడు. విష్ణువుకు ఆధారం ఆదిశేషుడు. ఆదిశేషుడు జలం ఆధారంగా ఉన్నాడు. ఆ జలానికే ఆధారం మహాశక్తి, లోకమాత. అలాంటి దేవికి సంబంధించినది దేవీ భాగవతం. సూతుడి వల్ల దేవీ భాగవతం వినాలన్న కుతూహలంతో ఉన్న మునుల తరఫున సౌనకుడు సూతుడితో, ఒకప్పుడు బ్రహ్మ మాకు ఒక చక్రం ఇచ్చి, ఈ చక్రం ఏ ప్రదేశంలో విరిగిపోతే ఆ ప్రదేశం పవిత్రమైనదని, అక్కడ కలి ప్రవేశించదని చెప్పాడు. ఆ చక్రం ఇరుసు ఇక్కడ విరిగిపోయింది. అందుచేత దీనికి నైమిసం అనే పేరు వచ్చింది. మేం ఇక్కడే ఉండిపోయాం. తిరిగి కృతయుగం వచ్చేదాకా ఇక్కడే ఉండి కలి భయం లేకుండా ఉంటాం. ఇక్కడ మాకు పుణ్యగోష్ఠి తప్ప మరేమీ లేదు. అందుచేత నువ్వు మాకు పుణ్యప్రదమైన దేవీ భాగవత పురాణం వినిపించు అన్నాడు. తిరిగి సూతుడు ఇలా చెప్పాడు. వ్యాసమహాముని నాకు ఎలా చెప్పాడో అలాగే నేను మీకు దేవీ భాగవతం చెబుతాను. ఇప్పటికి 27 ద్వాపరాలు గడిచి 28వ ద్వాపరం జరుగుతున్నది. ప్రతి ద్వాపరంలోనూ ఒక వ్యాసుడు పుట్టాడు. వేదాలను విభజించి పురాణాలు రచించిన సాత్యవతేయుడు అనే వ్యాసుడు సత్యవతి కొడుకు, మా గురువుగారు. ఆయన తన కొడుకైన శుకుడికి ఈ దేవీ భాగవతం చెప్పుతుంటే నేను భక్తి శ్రద్ధలతో గ్రహించాను. అల్లుడి వెంట తిను, కొడుకు వెంట చదువు అంటారు గద పెద్దలు. ఈ దేవీ భాగవతం విని శుకుడు తరించాడు. నిజానికి ఈ పురాణం విన్నవారు కష్టాలు పడటం సాధ్యం కాదు. ఇది విని మునులు సూతుణ్ణి, శుకుడు వ్యాసుడికి ఎలా కొడుకు అయ్యాడు? అతను అరణిలో పుట్టాడని గదా చెబుతారు అని అడిగారు. అప్పుడు సూతుడు మునులకు శుకుడి జన్మ వృత్తాంతం ఇలా చెప్పాడు. ఒకప్పుడు వ్యాసుడు సరస్వతీ నదీ తీరాన తపస్సు చేసుకుంటూ పక్షులు దంపతులుగా జీవిస్తూ పిల్లలను కనటము, వాటి నోటికి ఆహారం అందించి ఆవి తింటుంటే చూసి ఆనందించటమూ గమనించి, తనకు కూడా సంతానం కలిగితే ఎంత బాగుంటుందో గద అనే చింతలో పడ్డాడు. చక్కగా పెళ్లి చేసుకుంటే భార్యతో సుఖపడవచ్చు, కొడుకులను కనవచ్చు. కొడుకు పెరిగి పెద్దవాడై వాడు పెళ్లి చేసుకుంటే ముద్దుల కోడలిని చూసి మురిసిపోవచ్చు. కొడుకులుంటే ఎన్ని లాభాలు! ముసలితనంలో ఎంతో శ్రద్ధగా సేవలు చేస్తారు. అలా అనుకుని వ్యాసుడు కొడుకుల నిమిత్తం తపస్సు చెయ్యటానికి కాంచనాద్రికి వెళ్ళి, ఏ దేవుణ్ణి ఆరాధిస్తే తనకు శీఘ్రంగా కోరిక నెరవేరుతుందా అని ఆలోచిస్తుండగా ఆయన ఉన్న చోటికి నారదుడు వచ్చాడు. అతన్ని చూడగానే వ్యాసుడు నమస్కరించి, స్వామీ, సమయానికి వచ్చావు. నా కోరిక తీర్చటానికే వచ్చి ఉంటావు అన్నాడు. సర్వజ్ఞుడివి, నీకు ఒకరి సహాయం అవసరమా? ఏమైనా నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు నారదుడు. కొడుకు లేని వాడికి పరలోకం ఉండదుట. ఏ దేవుణ్ణి ప్రార్థించితే నాకు కొడుకునిస్తాడు? చెప్పు నారదా అని వ్యాసుడు అడిగాడు. అప్పుడు నారదుడు ఇలా అన్నాడు. ఒకప్పుడు నా తండ్రి అయిన బ్రహ్మకు ఇదే సందేహం కలిగింది. ఆయన విష్ణులోకానికి వెళ్ళి విష్ణువును చూసి, నువ్వే సర్వోత్తముడవనుకుంటున్నాను. నీకన్న గొప్పవాడుంటే చెప్పు
దానికి విష్ణువు, నువ్వు సృష్టించే వాడి పని నేను పెంపొందించే వాడినని, శివుడు హరించేవాడని జనం అనుకుంటారు. ఇది పొరపాటు. తేజస్సుతో కూడిన ఆదిశక్తి మాత్రమే సృష్టి చేస్తుందని బుద్ధిమంతులు గ్రహిస్తారు. మనం సృష్టి స్థితిలయాలు చేస్తున్నామంటే అందుకు కారణం నీకు రజస్సు, నాకు సత్వము, శివుడికి తమస్సు తోడ్పడుతున్నాయి. లేనిపక్షంలో మనం గవ్వవిలువ చేస్తామా? నేను ఈ శేషతల్పం మీద పడుకున్నా లక్ష్మి వెంట ఆరామాలలో విహరిస్తున్నా. పొగరుపట్టిన రాక్షసులను చంపినా ఆ శక్తి దయవల్లనే గదా? వెనక నేను మధుకైటభులనే దానవులతో 5000 ఏళ్లు పోరాడి చివరకు జయం పొందింది శక్తి సహాయంతో కాదా? నేను స్వతంత్రుడనని ఒక్కనాటికి అనుకోకు. ఒకసారి వింటినారితో నా తల తెగిపోతే నువ్వు దేవశిల్పిచేత ఒక గుర్రం తల నాకు ఏర్పాటు చేయించావు. ఆ విధంగా నేను హయగ్రీవుణ్ణి అయ్యాను కదా. అందుచేత నేను శక్తికి ఆధీనుణ్ణి. శక్తిని మించినది లోకాలలో మరొకటి ఉన్నదని నేను చెప్పలేను అన్నాడు. ఇలా చెప్పి నారదుడు వ్యాసుడితో, నువ్వు ఆదిశక్తిని కోరుకున్నావంటే నీ కోరిక ఈడేరుతుంది అన్నాడు. వ్యాసుడు లోకమాతను గురించి తపస్సు చేశాడు అని సూతుడు మునులకు చెప్పాడు. వెంటనే మునులు, విష్ణువు తల తెగటం ఎలా జరిగింది? ఆయనకు గుర్రం తల ఎలా అతికారు? ఇదంతా నమ్మదగిన విధంగా చెప్పు అని సూతుణ్ణి అడిగారు. హయగ్రీవావతారం. పూర్వం విష్ణువు రాక్షసులతో 10,000 సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోయి ఎక్కుపెట్టి ఉన్న వింటిమొన మీద గడ్డం ఆనించి నిద్రపోసాగాడు. ఆ సమయంలో దేవతలు యజ్ఞం తలపెట్టి విష్ణువు కోసం వెతుక్కుంటూ వచ్చి అతను నిద్రలో ఉండటం చూసి ఏం చెయ్యాలో తోచని స్థితిలో పడ్డారు. అప్పుడు శివుడు బ్రహ్మతో, నువ్వు ఒక పురుగును తయారుచేసి దానిచేత విష్ణువు వింటినారిని కొరికింపజెయ్యి. నారి తెగగానే వింటిమొన పైకి లేస్తుంది. వెంటనే విష్ణువు నిద్రలేస్తాడు. యజ్ఞం సాగుతుంది అన్నాడు. బ్రహ్మ పురుగును సృష్టించి విష్ణువు వింటినారిని కొరకమన్నాడు. దానికా పురుగు, మహాత్మా, ఎలా చేసేది ఈ పని? మహాపాపం కాదా? తల్లి పిల్లలను విడదీయటము, భార్యాభర్తలకు ఎడబాటు చేయటము, నిద్రాభంగం కలిగించటము బ్రహ్మహత్యలాటి మహాపాపాలు. ఈ పని నన్ను చేయమన్నారా అని అడిగింది. నువ్వేమీ విచారించకు. యజ్ఞంలో అగ్నికి ఆహుతి చెయ్యని పదార్థమంతా నీకిస్తాం అని బ్రహ్మ పురుగుతో అన్నాడు. పురుగు సంతోషించి వింటినారిని కోరి కింది. అప్పుడు పెద్ద ధ్వని పుట్టింది. భూమి అదిరింది. వింటికొన చప్పున పైకి తన్నటంలో విష్ణువు తల కాస్త ఎగిరిపోయింది. అది చూసి దేవతలు దిమ్మరపోయి ఏం చెయ్యాలో తెలీక, నువ్వే సర్వేశ్వరుడివి గదా, అన్ని లోకాలను భరించే వాడివి గదా, నీ గతి ఇలా అయిందేమిటి? ఏ రాక్షసులు చెయ్యలేని ఈ పని నీకెవరు చేశారు? నువ్వు మాయకు కూడా అతీతుడివే. మాయ నిన్ను ఇలా చేసి ఉండటం సాధ్యమా అని విలపించారు. దేవగురువైన బృహస్పతి వారితో, ఏడుస్తూ కూచుంటే ఏమవుతుంది? జరిగిన దానికి ఉపాయం ఏదన్నా చూడండి అన్నాడు. దేవతలంతా చూస్తుండగానే విష్ణువు తల తెగి ఎగిరిపోయింది గదా. మన ప్రయత్నం వల్ల ఏమవుతుంది? దైవబలం వల్లనే ఏమైనా జరగాలి అన్నాడు ఇంద్రుడు. అప్పుడు బ్రహ్మ, దేనికైనా జగదీశ్వరి అనుగ్రహం కావాలి. ఆవిడే సృష్టి స్థితి లయ కారకురాలు. అందుచేత మీరంతా ఆ ఆదిశక్తిని ప్రార్థించండి అన్నాడు దేవతలతో. దేవతలు ఆదిశక్తిని ప్రార్థన చేశారు. వారిని కరుణించి దేవి ప్రత్యక్షమైంది. తల్లి, ఈ విష్ణువుకు ఈ గతి ఎందుకు పట్టింది? అతని తల ఏమైంది అని దేవతలు దేవిని అడిగారు. దేవి వారితో ఇలా చెప్పింది. విష్ణువుకు ఈ గతి ఎందుకు పట్టిందని అడిగారు మీరు?
కారణం లేకుండా ఏదీ జరగదు. ఒకనాడు విష్ణువు పడకటింట లక్ష్మిని చూసి నవ్వాడు. అది చూసి లక్ష్మి కంగారుపడింది. విష్ణువు తన ముఖం చూసి ఎందుకు నవ్వాడు? తన ముఖం అంత అనాకారిగా ఉన్నదా? తనకన్న అందగత్తెను ఎవతెనైనా చూసి మోహించాడా? ఇలా అనుకుని లక్ష్మి సవతి పోరుకన్న మొగుడు చావటమే మంచిదనుకుని తన భర్త తల సముద్రంలో పడుగాక అని శపించింది. ఆ శాపం తగిలి విష్ణువుకు ఈ గతి కలిగింది. ఇది ఇలా ఉండగా హయగ్రీవుడనే రాక్షసుడు 1000 సంవత్సరాలు నా కోసం తపస్సు చేశాడు. నేను ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఎవ్వరిచేరా తనకు చావు రాకూడదని కోరాడు. పుట్టిన ప్రాణికి చావు తప్పదు గనక మరేదన్నా వరం కోరుకోమన్నాను. అందుకు వాడు తాను హయగ్రీవుడు గనుక హయగ్రీవుడి చేతనే చచ్చేలాగా వరం కోరాడు. నేను అలా వరం ఇచ్చాను. వాడిప్పుడు లోకాలన్నిటినీ క్షోభింపజేస్తున్నాడు. 3 లోకాలలోనూ వాణ్ణి చంపగలవాడు లేదు. కనుక మీరు ఒక గుర్రం తల తెచ్చి విష్ణువు శరీరానికి తగిలించి హయగ్రీవుణ్ణి సృష్టించండి. అలా చేస్తే ఈ విష్ణుహయగ్రీవుడు ఆ రాక్షస హయగ్రీవుణ్ణి చంపేస్తాడు. ఇలా చెప్పి ఆదిశక్తి అంతర్హితురాలు కాగానే దేవతలు దేవశిల్పిని పిలిచి గుర్రం తల తెచ్చి విష్ణువు శరీరానికి అతకమన్నారు. దేవశిల్పి అలాగే చేశాడు. విష్ణువు హయగ్రీవ రూపంలో అదే పేరుగల రాక్షసుణ్ణి చంపి లోకాలకు ఆనందం చేకూర్చాడు.